నమస్తే అందరికీ. వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. వీడియోలో ఈరోజు బంతిపూల తోట చూపిస్తున్నాను, చూడండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోతే మళ్ళీ నా వీడియోస్ మీకు కనిపించకపోవచ్చు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడటం స్టార్ట్ చేయండి, ఓకేనా? మీరు ఆరోగ్యంగా ఉండాలని నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను భగవాన్కి ప్రేయర్ కర్తా హూ. అదన్నమాట విషయం. ఇంతకీ ఏంటంటే బంతిపూల తోట అది చూసి నాకు బాగా నచ్చింది. ఆ వెనక అది సీనరీ అంతా కూడా మీరు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూడండి. కొబ్బరి చెట్లు, పైన ఆకాశం, కింద పచ్చగా పరిచిన బంతిపూల తోటలాగా చాలా బాగుంది. చూస్తుంటే చాలా అందంగా ఉంది. నేను పూలు కొన్ని అడగకుండా కోసుకొచ్చేసాను అనమాట. ఎక్కువ కాదు, ఒక 15-16 కోసుకొచ్చాను. వాటిని దండ క్రియేటివిటీగా చేద్దాం అనుకున్నాను. అది ఏదో చేయబోతే ఏదో అయింది. మొత్తానికి గుచ్చాను. జుట్టున్నమ్మ ఏ కుప్పైనా పెడుతుందంట. అలాగా మనకి అంత జుట్టు లేదు కాబట్టి, మనకన్నీ కొత్తిమీర కట్టలే కాబట్టి, మనకంత బంతిపూలు పెట్టుకునే అంత లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దండ గుచ్చుతున్నాం అనమాట. చక్కగా ఒక్క బంతిపువ్వు నేను పెట్టుకున్నాను. ఇవన్నీ గుచ్చేసి నేను మాలలాగా కట్టాను. నాకు బాగా నచ్చింది అలా చూస్తూ ఉంటే. ఇంకా అన్ని పూలు ఏం చేస్తాం, ఎవరికి ఇచ్చినా కూడా ఎక్కడవి ఏంటి అని ఇంక ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అందరికీ మళ్ళీ మనం దొంగతనం చేశామని చెప్పకూడదు కదా, అందుకని నేను చెప్పుకోలేక ఇలా చేశాను అనమాట. మొత్తానికి చుట్టేసి నేను గుమ్మానికి పెట్టుకున్నాను. చాలా బాగుంది. అయితే బంతిపూల మాల చాలా రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది అని నేను అనుకున్నాను. బట్ ఒక 2-3 డేస్కే మొత్తం డల్ అయిపోయి వాడిపోయిందనమాట. అందుకే ప్లాస్టిక్ పూలు చూడడానికి బాగుంటాయి అనుకుంటారు, కానీ ఎంతైనా న్యాచురలే కదా. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే మీకు చాలాసార్లు పెడుతూ ఉంటాను పచ్చటి పొలాలు, ఇలాంటి తోటలు, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా. మీకు నచ్చితేనే చూడండి, లేదంటే స్కిప్ చేసుకోండి, ఓకేనా? అది నేను ఒకటి టై చేసి దాన్ని మధ్యలో దండలాగా చేద్దాం అనుకున్నాను. అది కాస్త వేరేదైంది. ఓకే, మొత్తానికి సక్సెస్ఫుల్గా చేశాను. గుమ్మానికి కట్టేశాను అనమాట. సరే గాయ్స్, మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి, మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.